నమస్తే వెల్కమ్ టు 10 Max. పెద్ది సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ మెగా అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తోంది. రామ్ చరణ్ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఎలాంటి ట్యూన్స్ కంపోజ్ చేసి ఉంటారోనని ఎక్సైట్ అవుతున్నారంతా. ఫస్ట్ సాంగ్ కోసం ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రామ్ చరణ్ పెద్ది సినిమా విషయంలో మెగా అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. కంప్లీట్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని ఈ వీక్ లోనే రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసింది మూవీ టీమ్. ఈ నెల 8న హైదరాబాద్ లో జరిగే ఏఆర్ రెహమాన్ మెగా కన్సర్ట్ లో పెద్ది సినిమా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన మేకర్స్ ఫస్ట్ సింగిల్ పై అంచనాలు పెంచేలా అప్డేట్ ఇచ్చారు. పెద్ది సినిమా ఫస్ట్ సాంగ్ పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు రామ్ చరణ్. బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్, సింగర్ మోహిత్ చౌహాన్ కలిసి ఉన్న ఫోటో షేర్ చేసిన చరణ్ వాట్ కుకింగ్ గైస్ అంటూ ఫన్నీ ఎమోజీలతో పోస్ట్ పెట్టారు. దీనికి రిప్లైగా డైరెక్టర్ బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్, సుకుమార్ రైటింగ్స్ ఇలా పెద్ది మేకర్స్ ఇచ్చిన అప్డేట్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా చికిరి చికిరి ఎనర్జెటిక్ సాంగ్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి పెంచేలా అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది బుచ్చిబాబు టీమ్. పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా చికిరి చికిరి సాంగ్ వస్తుందని కన్ఫర్మ్ చేశారు బుచ్చిబాబు. దీంతో ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్, రామ్ చరణ్ సినిమాకి ఏ రేంజ్ ట్యూన్స్ కంపోజ్ చేసి ఉంటారు అని ఎగ్జైట్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. అంతేకాదు బాలీవుడ్ లో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ మోహిత్ చౌహాన్ ఈ చికిరి చికిరి సాంగ్ కి వోకల్స్ అందించడంతో పెద్ది ఫస్ట్ సాంగ్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. అయితే ఈ సాంగ్ ని నవంబర్ 8 కంటే ముందుగా ఈ నెల 6న అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేసేందుకు పెద్ది టీం రెడీ అవుతున్నారు అనే న్యూస్ మెగా అభిమానుల్లో జోష్ నింపుతోంది. ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా మళ్లీ వాయిదా పడింది. అవును, డార్లింగ్ సినిమా సంక్రాంతి పండగకి వచ్చే అవకాశమే లేదు. ఇవన్నీ మా మాటలు కాదు. ఈ సినిమా రిలీజ్ పై డైలమా క్రియేట్ అయ్యేలా వైరల్ అయిన రూమర్స్. మరి ఈ రేంజ్ లో స్ప్రెడ్ అవుతోన్న రూమర్స్ పై రాజాసాబ్ టీమ్ రియాక్షన్ ఏంటి? రిలీజ్ డైలమా పై డార్లింగ్ ఫ్యాన్స్ కి ఇచ్చిన క్లారిటీ ఏంటి? ప్రభాస్ ది రాజాసాబ్ జనవరిలో విడుదల కష్టమేననే న్యూస్ వైరల్ అవుతోంది. మారుతి డైరెక్ట్ చేస్తోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ది రాజాసాబ్ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ హెవీగా బ్యాలెన్స్ ఉందని, అందుకే ప్రభాస్ సినిమాని సంక్రాంతి నుంచి తప్పించి 2026 సమ్మర్ బాక్సాఫీస్ బరిలో నిలిపేందుకు మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఈ వైరల్ న్యూస్ లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇస్తూ స్పెషల్ నోటు విడుదల చేశారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రెజెంట్ రాజాసాబ్ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయన్నారు టీజీ విశ్వప్రసాద్. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ హారర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ జనవరి 9నే పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు మొదలయ్యాయన్న నిర్మాత ఐమాక్స్ వెర్షన్ తో సహా అన్ని ఫార్మెట్లలో ప్రభాస్ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది అన్నారు. అంతేకాదు రాజాసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డిసెంబర్లో అమెరికాలో భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు రిలీజ్ డైలమాకి ఎండ్ కార్డ్ వేశారు. ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు డైరెక్టర్ మారుతి. యూరప్ లో సాంగ్ షెడ్యూల్స్ పూర్తి చేసిన మారుతి ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసే పనిలో పడ్డారు. ఆల్రెడీ ఈ నెల 7న ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ చేయడంతో ఈ పనుల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. ఇటు నిర్మాత కూడా డిసెంబర్ 25కే ఫస్ట్ కాపీ రెడీ చేస్తామని క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా రిలీజ్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పడినట్లయింది. మొత్తంగా రాజాసాబ్ టీమ్ ఇచ్చిన కన్ఫర్మేషన్ తో ప్రభాస్ సినిమాని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్ అభిమానులు. రవితేజ మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తున్నారా? కథపై కాకుండా సినిమాల కౌంట్ పైన ఫోకస్ పెడుతున్నారా? వరుస ఫెయిల్యూర్స్ పలకరిస్తున్నా తనని తాను మేకోవర్ చేసుకోవటంలో వెనకబడిపోయారా? సోషల్ మీడియాలో రవితేజపై ఎందుకంత ట్రోలింగ్ జరుగుతోంది? మరి అప్కమింగ్ సినిమా విషయంలోనైనా రవితేజ కేర్ తీసుకుంటారా? ఫ్యాన్స్ మెచ్చే సినిమా అందిస్తారా? మాస్ మహారాజా రవితేజ ఈ పేరుకి ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ చిరంజీవిలా కష్టపడి పైకొచ్చిన హీరోల్లో రవితేజ ఒకరు. లేటుగా బ్రేక్ వచ్చినప్పటికీ తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేశారు. తనకు ఆడియన్స్ ఇచ్చిన మాస్ మహారాజా అనే ట్యాగ్ లైన్ ని బాగానే క్యాష్ చేసుకున్నారు.
మాస్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన రవితేజ సక్సెస్ చూసి 3 ఏళ్లవుతోంది. ఎన్ని సినిమాలు చేసినా అవన్నీ ఒక్కదానికి మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి. ఇక మాస్ జాతర సినిమాతో కంబ్యాక్ అవుతారు అనుకుంటే ఆల్మోస్ట్ సేమ్ సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. కొంతకాలంగా రవితేజ సినిమాలు ఆడియన్స్ నే కాదు, తన అభిమానుల్ని సైతం డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఈగల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో ఎక్స్పెరిమెంట్స్ చేసినా వాటిల్లోని యూనిక్ పాయింట్ ని కమర్షియల్ ఎలిమెంట్స్ డామినేట్ చేయడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా గురించి ప్రస్తావించకపోవడమే బెటర్. అంతలా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది ఆ సినిమా. ధమాకా తర్వాత హిట్ లేని రవితేజ లిస్ట్ లో మాస్ జాతర కూడా చేరిపోయేలా ఉంది. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లు రవితేజ వరుస ఫెయిల్యూర్స్ కి కారణాలు లేకపోలేదు. ప్రజెంట్ మార్కెట్ లో కాంపిటీషన్ మరీ ఎక్కువ కావడంతో రవితేజ స్టోరీ సెలెక్షన్ లో తడబడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదివరకంటే ఏదో కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు చేసిన బండి నడిచేది. కానీ పాన్ ఇండియా ట్రెండ్ లో ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ ఉంటేనే సినిమాకి కాసుల వర్షం కురిపిస్తున్నారు. కంటెంట్ లేని సినిమా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కూడా ఇట్టే రిజెక్ట్ చేస్తున్నారు. మరి స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో వెనకబడ్డ రవితేజ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాతో అయినా కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నారు మాస్ మహారాజా అభిమానులు. లాస్ట్ ఇయర్ ఏకంగా 6 సినిమాలు రిలీజ్ చేసిన మీనాక్షి చౌదరికి పెద్ద బ్రేక్ మాత్రం దక్కలేదు. పోనీ ఈ ఇయర్ విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమా సక్సెస్ తో ఫుల్ బిజీ అవుతుందనుకుంటే మళ్లీ సంక్రాంతి వరకు రిలీజ్ అయ్యే సినిమానే లేదు. దీంతో కెరీర్ ని పికప్ చేయాలని డిసైడ్ అయిన మీనాక్షి క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేస్తోంది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లే ఉంది మీనాక్షి చౌదరి సిచ్యువేషన్. ఎన్ని సినిమాలు చేసినా ఫేమ్ రావడం కానీ కెరియర్ కి కావలసిన క్రేజ్ కానీ రావడం లేదు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఉన్నా మీనాక్షి చేతిలో ఈ ఇయర్ విడుదలయ్యే ఏ ఒక్క సినిమా కూడా లేదు. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్ ఎందుకనో మీనాక్షికి టైం కలిసి రావట్లేదు అంటున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇలా ఉండదంటోంది మీనాక్షి చౌదరి. 2 క్రేజీ సినిమాలతో రాబోతోంది. ఇందులో నాగ చైతన్య పాన్ ఇండియా ప్రాజెక్టు నుంచి విడుదలైన మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో నాగ చైతన్య నటిస్తోన్న సినిమా నుంచి మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ తో మెప్పించిన మీనాక్షి ఈ సినిమాలో దక్షగా ఆర్కియాలజిస్ట్ గా నటిస్తున్నట్లు క్యారెక్టర్ రివీల్ చేశారు మేకర్స్. మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ తన క్యారెక్టర్ పై క్యూరియాసిటీ జనరేట్ చేస్తోంది. 100 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మైథలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కార్తిక్ వర్మ. నాగ చైతన్యతో మైథలాజికల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ సినిమా చేస్తున్న మీనాక్షి చౌదరి నవీన్ పొలిశెట్టితో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ సినిమా చేస్తోంది. శ్రీకర స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 స్టూడియోస్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్న అనగనగా ఒకరాజు సినిమా 2026 జనవరి 14న సంక్రాంతి బాక్సాఫీస్ ముందుకొస్తోంది. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ లో ఫోర్స్ 3 సినిమాలో జాన్ అబ్రహంతో నటిస్తోంది మీనాక్షి చౌదరి. మరి ఈ సినిమాలైనా మీనాక్షి చౌదరికి అనుకున్న క్రేజ్ ఫేమ్ తో పాటు పెద్ద బ్రేక్ ఇస్తాయో లేదో వెయిట్ అండ్ సీ. మ్యూజిక్ డైరెక్టర్ ని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్ ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసుకున్న కాంతా. సంతాన ప్రాప్తిరస్తు టైటిల్ సాంగ్ రిలీజ్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. బన్నీ అట్లీ సినిమాకి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు అల్లు అర్జున్. నా బ్రదర్ సాయి అభ్యంకర్ కి స్పెషల్ బర్త్డే విశేష్ అంటూ ఐకాన్ స్టార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల సాంగ్ 45 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో దూసుకుపోతోంది. మెగా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్ కాంతా సినిమా ట్రైలర్ ఈ నెల 6న విడుదల చేస్తున్నట్లు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. శంబాల సినిమా ఏ ఒక్కరిని డిసప్పాయింట్ చేయదన్నారు ఆది సాయి కుమార్. సైన్స్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో యుగంధర్ ముని డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకొస్తుంది. విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్స్ గా నటించిన సంతాన ప్రాప్తిరస్తు సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. తరుణ్ భాస్కర్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో 4 విభాగాల్లో సత్తా చాటింది మమ్ముటి భ్రమయుగం సినిమా. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది భ్రమయుగం సినిమా.
రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఓబెరాయ్, ఆఫ్తాబ్ శివదాసాని లీడ్ రోల్స్ ప్లే చేస్తోన్న మస్తీ 4 సినిమా ట్రైలర్ విడుదలైంది. జీ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా ఈ నెల 21న థియేటర్స్ లోకి వస్తుంది. ఇమ్రాన్ హష్మీ హక్ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. యామి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా రోలుగుంట సూరి మూవీ సాంగ్ లాంచ్ అయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా అనిల్ కుమార్ పల్లా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రియదర్శి ప్రేమంటే సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఆనంది హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 21న థియేటర్స్ లోకి వస్తుంది. విష్ణు విశాల్ ఆర్యన్ సినిమా నుంచి విడుదలైన నేనింతే లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. అల్లరి నరేష్ అప్కమింగ్ సినిమా 12A రైల్వే కాలనీ నుంచి విడుదలైన కన్నొదిలి కలనొదిలి లిరికల్ ఆకట్టుకుంటోంది. నాని కాసరగడ్డ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.